పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఎంత భయంకరంగా కమ్ముకున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఆకాశంలో క్షిపణులు వర్షంలా కురుస్తున్నా, పక్కనే డ్రోన్లు పేలుతున్నా, వందలాది ప్రయాణ విమానాలు ఏమాత్రం భయం లేకుండా గగనతలంలో దూసుకుపోతున్నాయి. ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంధన ట్యాంకులు పేలి మంటలు ఎగిసిపడుతున్న సమయంలోనే వందలాది మంది ప్రయాణికులతో కూడిన విమానం టేకాఫ్ అయింది. అసలు గల్ఫ్ దేశాలు ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నాయి? ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయా? వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టిన సంచలన నిజాలతో కూడిన సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అంతా సందడిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన ఒక ఆత్మాహుతి డ్రోన్ నేరుగా వచ్చి అక్కడ ఇంధన ట్యాంకును ఢీకొట్టింది. భారీ పేలుడు, ఆకాశం ఎర్రబడింది. షాకింగ్ ఏంటంటే ఆ పేలుడుకు కేవలం కొన్ని నిమిషాల ముందే బీజింగ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం రన్వే వదిలి గాల్లోకి లేచింది. ఆ విమాన చక్రాలు భూమిని వీడిన కొద్దిసేపటికే వెనుక మృత్యువు విలయ తాండవం చేసింది. ఆ అరగంట వ్యవధిలోనే మరో 12 విమానాలు అక్కడి నుంచి బయలుదేరటం గమనార్హం. ఇది ఒక దుబాయ్కే పరిమితం కాలేదు. గల్ఫ్ గగనతలం ఇప్పుడు ఒక వార్ జోన్. వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషణ ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 20 వరకు కేవలం దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే 39 విమానాలు క్షిపణి హెచ్చరికలు వచ్చిన 5 నిమిషాల వ్యవధిలోనే ల్యాండింగ్ లేదా టేకాఫ్ అయ్యాయి. అబుదాబిలో 6, షార్జాలో 12 ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. అంటే పక్కనే క్షిపణి దూసుకొస్తున్నా హెచ్చరికలు జారీ అయినా విమానాలు మాత్రం ఆగడం లేదు. ఇది యుద్ధం. క్షిపణులు వెళ్లే మార్గంలో విమానాలు ఎందుకు నడుపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు కురౌష్. 2020లో ఇరాన్ పొరపాటున కూల్చివేసిన ప్యాసింజర్ విమానంలో ఆయన భాగస్వామి ప్రాణాలు కోల్పోయారు. నాడు జరిగిన తప్పిదం మళ్లీ జరుగుతుందేమోనని పైలట్లు, భద్రతా నిపుణులు వణికిపోతున్నారు. యుద్ధ విమానాలకు, పౌర విమానాలకు మధ్య తేడాను గుర్తించడంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పొరపాటు చేస్తే వందలాది మంది ప్రయాణికులు మంటల్లో కలిసిపోవటం ఖాయం. దాడులు జరగటం లేదని కాదు. ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేసిన ఎమిరేట్స్ A380 సహా 2 విమానాలు దెబ్బతిన్నాయి. ఇటు ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్లో 3 ప్రైవేట్ జెట్లు క్షిపణి శకలాల దాటికి పాడయ్యాయి. అయినప్పటికీ ఎమిరేట్స్, ఎతిహాద్ సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గించడం లేదు. గత 2 వారాల్లోనే ఈ సంస్థలు 11,000 ట్రిప్పులు నడిపాయి. ఎందుకింత సాహసం? సమాధానం ఒక్కటే, ఆర్థిక వ్యవస్థ. యుఏఈకి విమానయాన రంగమే అతిపెద్ద ఆదాయ వనరు. అందుకే ఫ్లైట్ కారిడార్లు ఏర్పాటు చేసి యుద్ధ విమానాలతో కాపలా కాస్తూ మరీ సర్వీసులు నడుపుతున్నారు. కానీ బ్రిటిష్ ఎయిర్వేస్, డెల్టా వంటి అంతర్జాతీయ సంస్థలు మాత్రం తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి. పైలట్లు సైతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కొందరు పైలట్లు ఫియర్ క్లాజ్ ఉపయోగించి ఆ రూట్లలో ప్రయాణించడానికి నిరాకరిస్తూ ఉండగా మరికొందరు సెలవులు పెట్టి తప్పుకుంటున్నారు. గల్ఫ్ గగనతలం ఇప్పుడు ఒక అగ్నిగుండం. డ్రోన్ దాడులు, క్షిపణి హెచ్చరికల మధ్య సాగుతున్న ఈ ప్రయాణం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రయాణికుల భద్రత కంటే ఆదాయమే ముఖ్యమని భావిస్తున్నారా, లేక అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయంగా సాగుతోంది. క్షిపణుల మధ్య ఈ సాహసోపేత ప్రయాణాలు క్షేమంగా సాగాలని కోరుకుందాం.